పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. సో ఇది కింగ్డమ్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరింత సమాచారం డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో పెద్దలారా మిత్రులారా, ఇది ఒక అన్నదమ్ములకు సంబంధించింది. తండ్రి బాగా తాగుబోతాయి తల్లిని తరచూ కొడుతుంటే అన్నదమ్ములు చిన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, జీవితకాలం అలా తాగొద్దని. వాళ్ళు వివిధ రంగాలకు పోయినప్పుడు కూడా అట్లనే చివరిదాకా తిదికంటూ ఉంటారు. సో ఈ క్రమంలో రోజు తల్లిని వచ్చి తాగి వచ్చి కొడుతుంటే తండ్రి అడ్డం పోయినటువంటి అన్నని తీవ్రంగా గాయపరుస్తుంటే తమ్ముడు కొడవలతో దాడి చేస్తాడు. ఆ దాడిలో తను చనిపోతాడు. చనిపోయినటువంటి క్రమంలో అన్న బిక్కుమంటున్న తమ్ముడు చూసి అన్న ఎవరైతే ఉన్నారో సత్యదేవ్ పాత్రధారి సత్యదేవ్ తను జైలుకి వెళ్తాడు. సో అక్కడి నుంచి గ్యాంగస్టర్గా మారుతాడు. హీరో విజయ్ దేవరకొండ. సో తన పోరాటం స్క్రీన్ మీద మనం చూస్తాం చైల్డ్హుడ్ తర్వాత. ఆ విధంగా వాళ్ళు కొనసాగేటువంటి క్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు. ఫస్ట్ సీనే పోలీస్ స్టేషన్లో ఒక నక్సలైట్ని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్కి తీసుకెళ్తున్నప్పుడు సో గడి తీసి నక్సలైట్ పారిపోయేలాగా చేసి ఒక ముసలాడిని కొడుతున్నటువంటి సందర్భంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఎస్ఐ మీద చేసుకుంటాడు. ఈ క్రమంలో వాడు తను కొడుతూ ఉంటే మాజీ నక్సలైట్ అక్కడి నుంచి తప్పించుకొని పోతాడు. ఆ విధంగా కేసు అవుతుంది. సో ఎస్ఐని సిఐని కొట్టిన దాంట్లో సస్పెన్షన్ కోసం వచ్చినప్పుడు సస్పెన్షన్ ఆర్డర్స్ ఆ లోకల్ సిఐ ఇచ్చే క్రమంలోనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరో ఆ విధంగా సిఐ మీద ఎస్ఐ మీద రిపోర్ట్ తీసుకుంటే వాళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తే సంబంధించిన కన్సర్న్ అధికారికి చెప్తాడు. సో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ అండర్ కవర్ ఆపరేషన్కి సంబంధించి ఇతన్ని సెలెక్ట్ చేస్తారు. ఈ కమిట్మెంట్ని, చిత్తశుద్ధిని ఖచ్చితంగా ఎంక్వైరీకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్గా కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశానికి, ద్రవిడ భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి సంబంధించిన కొంతమంది శ్రీలంక వెళ్తారు. శ్రీలంక వెళ్ళిన క్రమంలో వాళ్ళకి వీసా పాస్పోర్ట్ లేకపోతుంటే భారతదేశానికి రావడానికి వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటే ఇండియన్ ఎంబసీ ఒప్పుకోదు. అట్లానే శ్రీలంకలో ఉండి అరెస్ట్ చేస్తారు. వాళ్ళు గ్యాంగస్టర్స్ ప్రిమిసెస్లో తలదాచుకుంటూ రహస్య జీవితం, చీకటి జీవితం గడుపుతూ ఉంటారు. ఇక్కడ బ్యాంక్స్కి సంబంధించి డబ్బు తరలిస్తున్నా, బంగారం తరలిస్తున్నా రాబరీ గ్యాంగ్గా నడుస్తూ ఉంటుంది. దాంట్లో శ్రీలంకకి సంబంధించినటువంటి మంత్రి యొక్క హస్తంతో నడుస్తూ ఉంటుంది. వాళ్ళ కొడుకు కూడా కరోడుగా ఉంటుంటాడు. ఒక సైకో ఇళ్ళలాగా మనకు కనిపిస్తాడు. ఈ క్రమంలో ఒక దశలో తండ్రిని కూడా చంపి తన మాఫియా సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ వరుణ్ పేరుతోని ఆ విధంగా హీరో అన్నదమ్ములకు సంబంధించిన ఇద్దరికి 2 పేర్లు ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో మరిన్ని విషయాలు రాశాను. అంతా దానికి సంబంధించి పాటలు, ఫైట్లు బాగున్నాయి, యాక్షన్స్ అన్ని విషయాలు బాగున్నాయి. ఒక సముద్ర తీర ప్రాంతాన్ని నమ్ముకొని చేసేటువంటి జర్నీకి సంబంధించి, ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏదైతే ఉంటుందో షిప్ బోర్డులకు సంబంధించి, షిప్ యార్డులకు సంబంధించినటువంటి అంశాలు చూపిస్తూ సో మంచి మాటలు ఉన్నాయి, ఆ విధంగా ఉంటుంది. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, నేను లక్ష్యాలు